ఏంట్రా లెక్కలు రాస్తున్నావు? పెళ్లి అరేంజ్మెంట్స్ ఎక్కడి దాకా వచ్చాయి? ఏం అరేంజ్మెంట్స్ ఏమరా, పెళ్లి కూతురు రెడీ అయితే పెళ్లి కొడుకు ఫ్యామిలీ మిస్సింగ్ అన్నట్టుంది నా పరిస్థితి. ఓ, ఎక్కడైనా పెళ్లి కూతురు లేచిపోయిందంటారు. నీ కేసులో మీ ఫ్యామిలీ జంపా? అది కాదురా, వాళ్ళు అమెరికాలో ఫ్రీజ్ అయిపోయారు. అరే వాళ్ళు ఉండేది యూటాలో కదరా, అక్కడ మామూలుగానే మంచు పడుతుంది. సో వాళ్ళు ఎంజాయ్ చేయమనరా, మంచిగా రీల్ చేసి అందాల ఆడబొమ్మ అన్ని రీల్ పెట్టమనరా. అది కాదండి, వాళ్ళు పెళ్లికి రాలేకపోతున్నారు. పెళ్ళికి రాకపోతే ఎలాగరా? నేను మన వాళ్ళందరికి చెప్పాను ఫారెన్ వరకు వస్తుందని. ఇప్పుడు ఎట్లా? గడపరంలో గడ్డెమ్ముకునేదవా ఈడంటేనే నాకు అసహ్యం. భగవంతుడా, వీడి బాధ వీడిది. జూమ్ లో అక్షింతలు వేస్తామంటున్నారు, లింక్ పంపించి లాగిన్ అవుతామంటున్నారు. ఓ దట్ ఐ థింక్ వాటో వాట్. ఓకే, అయితే మామూలుగా శోభనం గదిలోనే ఎవరు ఉండరు అనమాట. నీకు మాత్రం కళ్యాణ మండపంలోనే ఎవరు ఉండరు. అంటే మేము తాగేసి పడిపోతే ఆ టైంకి రావడం కష్టం కదరా. వాళ్ళు ఉంటే కనీసం అక్షంతరాన్ని వేస్తారు. నా పెళ్లి షాదీ.com నుంచి డైరెక్ట్ గా షాదీ జూమ్ కి అప్గ్రేడ్ అయినట్టుంది నా పరిస్థితి. ఓకే, అవును వాళ్ళు ఎందుకు రావట్లేదురా? అంటే ఇండియాలో కరెంట్ పోతుందనా, లేకపోతే ఫ్లైట్ టికెట్ ప్రైసెస్ పెరిగాయనా? అంటే ఒకవేళ కావాలంటే నా దగ్గర బుక్ మై షోలో 250 రూపాయలు, మేక్ మై ట్రిప్లో 300 రూపాయలు డిస్కౌంట్స్ ఆఫర్స్ అన్నీ ఉన్నాయి. సమస్య అది కాదురా, నీలాంటి ఒక పెద్ద వైరస్. అలాంటి వైరస్? అరే ఏంటి, కరోనాకి సీక్వెల్ వచ్చిందా? కరోనానే, కానీ దీని పేరు ట్రంప్ కరోనా. అంటే అందులో పాజిటివ్ అయిందనుకో ఏమవుతాం, ఐసోలేషన్ అవుతాం. ఇందులో పాజిటివ్ అయిందనుకో డిపోర్టేషన్ అవుతాం అన్నమాట. ఓ, దీని సిమ్టమ్స్ ఏంట్రా? సడన్ H1B ఎక్స్పైరీ, ర్యాండమ్ ఎంట్రీ బంద్, అన్ఎక్స్పెక్టెడ్ గ్రీన్ కార్డ్ రిజెక్షన్. అంటే ఇప్పుడు నేను ఒక తెల్ల పిల్లతో ఎఫ్బీలో చాట్ చేస్తున్నా, ఆ చాట్ అంతా వేస్టా? నాకు పచ్చ కార్డు రాదా? రాదు. నా తమ్ముడు స్టూడెంట్ వీసా మీద, అన్న H1B మీద, కజిన్ గాడేమో OPT మీద. వీళ్ళని నా పెళ్ళికి రమ్మంటే ఏమన్నారు తెలుసా? ఒకవేళ నా పెళ్ళికి ఇండియాకి వస్తే తిరిగి యూఎస్కి వెళ్ళడానికి ఎంట్రీ దొరుకుతుందో లేదని టెన్షన్ పడుతున్నారు. మరైతే దీనికి వ్యాక్సిన్ ఏం లేదా? వ్యాక్సిన్ గీక్సిన్ ఏం లేదురా, రెమెడీ ఒకటే, అది కూడా మోడీ తాతే. మోడీ తాతయ్య ఆయన ఏం చేయాలరా? ట్రంప్కి నోబెల్ పీస్ ప్రైజ్ డిమాండ్ చేయాలి. ఇండియన్ కరెన్సీ మీద గాంధీ తాతని తీసేసి ట్రంప్ ఫోటో వేయాలి. ఫాదర్ ఆఫ్ ద నేషన్ గాంధీ తాత అనుకో, గ్రాండ్ ఫాదర్ ఆఫ్ ద నేషన్ ట్రంప్ అని చెప్పాలి. ట్యాంక్ బండ్లో విగ్రహాన్ని కూడా పెట్టాలి. చాలా లేదు, లాస్ట్ బట్ నాట్ లిస్ట్, #మోడీ విత్ ట్రంప్ అని చెప్పి ఎక్స్లో ట్రెండ్ కూడా చేయాలి. అబ్బో, అయితే నీ పెళ్ళి యూఎన్ అసెంబ్లీలో కూడా పెద్ద డిస్కషన్ అయిపోతుంది అనమాట. ఎస్, యుఎన్ క్రైసిస్ ప్లస్ యుఎస్ ఇమిగ్రేషన్ క్రైసిస్ ప్లస్ తెలంగాణ బిర్యానీ క్రైసిస్, ఆల్ మిక్స్ ఫ్రూట్ జ్యూస్ అన్నమాట. ఓ, అయితే నీ పెళ్ళి గెస్ట్ లిస్ట్ కోసం బ్రైడ్స్ ఫ్యామిలీ, గ్రూమ్స్ ఫ్యామిలీ, వైట్ హౌస్, సౌత్ బ్లాక్ ఇంకా అందరినీ కన్ఫర్మ్ చేసుకోవాలా? ఎస్, నా పెళ్ళి కుటుంబ సమేతంగా కాదు, కుటుంబాల సమేతంగా, దేశాల సమేతంగా అన్నమాట. అయితే నీ పెళ్ళి జూమ్ లింక్ కన్నా నాటో లింక్ కన్నా పెద్దదిరా. ఎస్, అన్నీ సెట్ అయినాయి అనుకో, నా పెళ్లి భోజనాల్లో ట్రంప్కి మోడీ తాతకి 4 బూరలు ఎక్కువ వడ్డిస్తానన్నమాట. అబ్బో, చేసే మూడు ఉత్సాహం సర్వనాశనం అయిపోతాయి.